హాయ్ ఫ్రెండ్స్, నచ్చని మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో. సో రీసెంట్గా మనం ఒక పోల్ అయితే పెట్టాం కదా, ఏదైతే మీకు ల్యాప్టాప్స్, స్టూడెంట్ ల్యాప్టాప్స్ కావాలా, లేకపోతే ఆఫీస్ పర్పస్ కావాలా, లేకపోతే గేమింగ్ పర్పస్ కావాలని చెప్పేసి మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువగా అడిగింది వచ్చేసి స్టూడెంట్ పర్పస్ అయితే అడిగారనమాట. సో ఈరోజు మీరు ఏదైతే అడిగారో ఖచ్చితంగా మేము ముందుకి ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి HP 15 2021 మోడల్ అనమాట, i5 వేరియంట్. సో చాలామంది దీని మీద ఇంట్రెస్టెడ్గా అవుతున్నారు, చాలామంది కూడా కామెంట్లు అడిగారు మనని. సో దట్ ఈరోజు అయితే ఇది మనతో అయితే ఉంది. సో ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను, అండ్ రివ్యూ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక ముందుగా మనకి ల్యాప్టాప్ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ ల్యాప్టాప్ గురించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్లీ డిజైన్ మీకు పెద్దగా ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. నార్మల్గా ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనకు వచ్చే అన్ని HP ల్యాప్టాప్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ మీరు పెవిలియన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, పెవిలియన్ సిరీస్, ఆ రేంజ్లో బిల్డ్ క్వాలిటీ కానీ ఆ రేంజ్లో డిజైన్ కానీ ఎక్స్పెక్ట్ చేయమాకండి. యాజ్ యూజువల్ మీకు HP డిజైన్ ఎన్ని రోజులు అయినా సరే ఇదైతే పెద్దగా చేంజ్ అవ్వదు. మీరు ఎటు చూసినా సరే, బాటంలో చూసినా సరే మీకు సో ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు బాటంలో. మీకు ఇక్కడ HP లోగో అయితే ఉంటుంది, అండ్ ఇక అంతే ఎవ్రీథింగ్ మీకు ఫ్రంట్ నుంచి చూసినా సరే పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే మీకు ల్యాప్టాప్లో చూడడానికి అయితే ఉండదు. సో ఇక డిజైన్ గురించి అయితే అంతే, మీకు పెద్ద కొత్త డిజైన్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మొత్తం టోటల్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, ఎక్కడ కూడా మీకు మెటల్ అయితే యూజ్ చేయలేదు ల్యాప్టాప్లో. సో ఈ ప్లాస్టిక్లో కూడా అంత గ్రేట్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు, ఇనీషియల్గా మీకు అర్థమవుతుంది. సో అఫ్కోర్స్ ఈ ప్రైస్ పాయింట్లో HP లాంటి బ్రాండ్లో ఇలా తీసుకొస్తూనే ఉంటారు, ఇది కామన్. బట్ ప్లాస్టిక్ క్వాలిటీ మాత్రం రీసెంట్గా మనం ఏదైతే లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 3 చేసాం కదా, దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అంత బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉండదు. ఈజీగా మీరు నోటీస్ అయితే చేస్తారు ఇనీషియల్గా కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ అనేది నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి. అండ్ ఒకసారి ఇక స్క్రీన్ ఫ్లెక్స్ కనుక చూసినట్లయితే మనకి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మీరు చూసినట్లయితే స్క్రీన్ ఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అయితే ఉంటుంది. అదే మీకు ఏదైతే బాడీ ఉందో, సో ఈ బాడీ ఫ్లెక్స్ చూసినట్లయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఎటువంటి ఇష్యూస్ అయితే ఇక్కడ లేదు మనకి, టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఇంకొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుంది అయితే నాకు అనిపించింది. అండ్ ఇక దీని యొక్క వెయిట్ చూసినట్లయితే మనకి 1.7 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ఓకే, నా వెయిట్ అయితే 1.7 kgs, 15.6 inches డిస్ప్లే కంటే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే 2 USB Type-A పోర్ట్స్ అయితే ఉన్నాయి, అండ్ అలానే మనకి DC ఇన్ అయితే ఉందన్నమాట మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇంకంతే మనకి లెఫ్ట్ సైడ్ పోర్ట్ చూసినట్లయితే, అదే రైట్ సైడ్ చూసినట్లయితే మనకి HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది మీకు ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు చూసినట్లయితే Type-C పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. మీరు ఛార్జ్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ LED ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలానే మనకి SD కార్డ్ రీడర్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక అంతే మనకి బ్యాక్ సైడ్ కానీ ఎటువంటి పోర్ట్స్ అయితే మనకి చూడడానికి అయితే లేవు. అండ్ ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్. సో ల్యాప్టాప్లో కీబోర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. కీబోర్డ్ చూసినట్లయితే మీకు బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది ఇక్కడ మీకు. సో మీరు చూసినట్లయితే, సో మీకు సింపుల్గా ఆన్ చేస్తాను. సో సింపుల్ బ్రైట్నెస్ మోడ్స్ అయితే మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ 2 మోడ్స్ అయితే ఉంటుందన్నమాట మీకు. సో బ్యాక్లైట్ కీబోర్డ్ ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కీ ట్రావెల్ కానీ కీబోర్డ్ ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ చూసినట్లయితే చిక్లెట్ కీబోర్డ్ మీకు ఇది. సో ఓకే, నాట్ దట్ గ్రేట్ అండ్ మరి అంత వర్స్ట్గా కూడా లేదు, కొంచెం బెటరే అని చెప్పుకోవాలి. నాట్ దట్ బ్యాడ్ అని అయితే సింపుల్గా అయితే చెప్పవచ్చు. అదే ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. ట్రాక్ ప్యాడ్ మీరు చూడొచ్చు, ఈ మధ్య నేను అన్బాక్స్ చేసిన చాలా ల్యాప్టాప్స్లో కూడా ఇంత తక్కువ ట్రాక్ ప్యాడ్ అయితే చూడలేదు, చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది. సో వీళ్ళు విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చినప్పటికీ మీకు ట్రాక్ ప్యాడ్, బట్ హైట్ అనేది చాలా తక్కువగా ఉంది, యాక్సెస్కి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఇనీషియల్గా నేను అదైతే నోటీస్ చేశాను. సో కొంచెం ట్రాక్ ప్యాడ్ హైట్ అనేది పెంచుంటే బాగుండేది. కీబోర్డ్ ఎట్లాగా వీళ్ళు జస్ట్ ఒక పవర్ బటన్ కోసం మనకి ఇక్కడ ఇదంతా వేస్ట్ చేసే బదులు కీబోర్డ్ కొంచెం పైకి షిఫ్ట్ చేసి ట్రాక్ ప్యాడ్ పెంచినట్లయితే కొంచెం బెటర్ ఉండే అనేది అయితే నాకైతే అనిపించింది ఇనీషియల్గా. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదేమైనా సరే HPలో ఇది ఒక్కటైతే మనం ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. డిస్ప్లే మాత్రం కొంచెం వీళ్ళు
క్వాలిటీ డిస్ప్లేస్ అయితే యూజ్ చేస్తారు. ఈవెన్ దో మీరు 50,000 బడ్జెట్ అయినా సరే, 70,000 బడ్జెట్ అయినా సరే, డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. 250 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇది 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ ఐపీఎస్ డిస్ప్లే కాబట్టి మీకు కలర్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 45% ఎన్టీఎస్సీ ఉంది, అంటే అరౌండ్ మీకు 63-64% ఎస్ఆర్జీబీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కలర్స్ అనేవి కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. డిస్ప్లే పరంగా అయితే నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇక మల్టీమీడియాలో మెయిన్ థింగ్ వచ్చేసి డిస్ప్లే తర్వాత స్పీకర్స్ కదా. స్పీకర్స్ అయితే మనకి పొజిషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ కీబోర్డ్ దగ్గర అయితే మనకి స్పీకర్స్ పొజిషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో మా టాప్ ఫైరింగ్ అనమాట, మీకు బాటమ్ ఫైరింగ్ అయితే కాదు. బాటమ్ ఫైరింగ్ అయితే కొంచెం మనకి బేస్ బూస్టర్ లాగా ఉండేది, బట్ ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు. బట్ ఎనీవే ఇక్కడ మీకు ఒకసారి ఆడియో శాంపిల్ అయితే వినిపిస్తాను, వినండి, ఆ తర్వాత మాట్లాడుకుంటాం. సో చూశారు కదా ఆడియో క్వాలిటీ అనేది. ఆడియో క్వాలిటీ అయితే కొంచెం చాలా బెటర్గానే ఉందని చెప్పుకోవాలి. ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నాకైతే అనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ మనం అయితే మిస్ చేసాం. సో ఇక్కడ బెజల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా థిన్ బెజల్స్ అయితే ఇచ్చారు. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి. టాప్లో కూడా ఓకే, సమ్వాట్ బెటర్, తక్కువ బెజల్సే ఉన్నాయని చెప్పుకోవాలి. బాటంలో యాజ్ యూజువల్ మీకు బ్రాండింగ్ ఉంది కాబట్టి కొంచెం మీకు బెజల్ అనేది చూడడానికి అయితే ఎక్కువ ఉంది. బట్ లెఫ్ట్ అండ్ రైట్ మాత్రం మీకు బెజల్స్ అనేది చాలా అంటే చాలా థిన్ బెజల్స్ అయితే ఇచ్చారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి ఆబ్వియస్లీ. అండ్ ఇక రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మీకు ఒకసారి చెప్తాను, ఆ తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ఇది వచ్చేసి మనకి ప్రాసెసర్ మనకి i5-11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది. ఇది వచ్చేసి మీకు అప్గ్రేడబుల్ టు 16GB వరకు అయితే చేసుకోవచ్చు. బట్ ఏదైతే ర్యామ్ స్పీడ్ ఉందో ఫ్రీక్వెన్సీ కనుక మనం చూసినట్లయితే 2666 అయితే ఉంది, 3200 MHz అయితే కాదు. అండ్ ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 16GB వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత స్టోరేజ్ కనుక చూసినట్లయితే మనకి 512GB SSDతో వస్తుందన్నమాట. ఇది NVMe SSD. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎటువంటి ఆప్టికల్ డ్రైవ్స్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉండవు. అండ్ అలానే మనకి Wi-Fi 5తో వస్తుంది, Windows 10 హోమ్తో వస్తుంది. ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇది 64-bit అనమాట. ఇది మీకు OS వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ప్రాసెసర్ i5-11th జనరేషన్ ప్రాసెసర్ 1135G7 గ్రాఫిక్స్ అయితే ఉంటుంది మీకు ఇందులో. సో ఇక బెంచ్ మార్క్స్ గురించి కనుక డైరెక్ట్గా మాట్లాడుకున్నట్లయితే మనకి సినీ-బెంచ్ R23 అయితే రన్ చేశాను నేను. సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1346 వచ్చింది. అదే మల్టీ కోర్లో చూసినట్లయితే మనకి 3972 అయితే వచ్చిందన్నమాట. సో సమ్వాట్ బెటర్ అని చెప్పాలి ఖచ్చితంగా. సింగిల్ కోర్లో పర్ఫార్మెన్స్ మాత్రం మీకు కొంచెం బెటర్గానే ఉంది. అండ్ మల్టీ కోర్లో కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండేది. అఫ్కోర్స్ మనకి తెలిసిందే ఇందులో మనకి జస్ట్ 4 కోర్స్ మాత్రమే ఉంటాయి. అదే 6 కోర్స్ ఉన్నట్లయితే మీకు కొంచెం మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ బెటర్ అయితే ఉండేది. 4 కోర్స్ 8 థ్రెడ్స్ ఉంటుంది కాబట్టి మీకు అఫ్కోర్స్ సింగిల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం బెటర్ స్కోర్ అయితే చేసాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వీటి యొక్క క్లాక్ స్పీడ్ చూసినట్లయితే మనకి 2.2 GHz నుంచి 4.2 GHz వరకు అయితే ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక డే టు డే టాస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కువ దీని మీద ఎడిటింగో లేకపోతే మీకు గేమ్స్ వీటి గురించి అయితే మాట్లాడినా. ఆబ్వియస్లీ మీరు GTA లాంటివి అయితే అసలు ప్లే చేయలేమన్నా అంటే ఇందులో ప్లే అయితే చేయొచ్చు. ఎంతవరకు ప్లే చేయొచ్చు, ఎలా ఉంటుంది ఏంటనేది మీకు రివ్యూలో అయితే క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. ఇప్పుడే నేను ఎక్కువగా అయితే మాట్లాడిన వీడియోలో ఎంత పెరిగిపోతుంది. అండ్ మెయిన్లీ మీకు డే టు డే టాస్క్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. బట్ కాకపోతే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఎటువంటి ఎడిటింగ్ లాంటివి అయితే దీని మీద అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేదా ఆఫీస్ పర్పస్ పర్చేస్ చేయాలనుకుంటారో మీకు బెటర్ అయితే అవుతుంది. ఇక అలానే మనకి వెబ్ కెమెరా చూసినట్లయితే 720 పిక్సెల్ వెబ్ కెమెరాతో వస్తుందన్నమాట. ఒకసారి ఇక్కడ మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుందన్నమాట. ఒకసారి ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వస్తుందన్నమాట. 720 పిక్సెల్ కెమెరా. నైట్ కండిషన్లో మీకు కొంచెం ఎక్కువగానే లైట్స్ అయితే ఉన్నాయి. ఈ లైటింగ్ కండిషన్లో మీకు అరౌండ్ సో ఈజీగా మీకు ఒక 40-50 వాట్ లైటింగ్ కండిషన్ ఇలా అయితే వస్తుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు క్లైమ్ చేసేది 8 hours బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. చూద్దాం ఎన్ని అవర్స్ వస్తుంది అనేది. సో నేను రివ్యూలో అయితే క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎన్ని అవర్స్ వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ ఛార్జింగ్ టైం కనుక మేము ఫస్ట్ మనకి డే అయితే వచ్చింది ల్యాప్టాప్ అనేది. సో దీన్ని ఛార్జింగ్ పెడితే మాత్రం మనకి అరౌండ్ 2 hours మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిందనమాట. సో ఛార్జింగ్ స్పీడ్ మనకి 65 watt అడాప్టర్ అయితే ఇచ్చారు కదా. సో మీకు 2 hours అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది, అదైతే చూసుకోండి. సో ఇది ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో నేను ఖచ్చితంగా ఒక 1 weekలో మీకు రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఈ ల్యాప్టాప్ది మోస్ట్లీ. సో ఏం బాగుంది ఏం బాగాలేదు, ఏమన్నా ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేశానా లేదా అనేది ఖచ్చితంగా రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా రివ్యూని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయినా లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అందరికీ షేర్ అయితే చేయండి. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అయితే అవుతుంది. సింగిల్ వర్డ్ ఒకటైతే చెప్పగలను, ఖచ్చితంగా మీకు బిల్డ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు స్కిప్ అయితే చేయొచ్చు. లేదు బిల్డ్ క్వాలిటీ కాదు, నాకు మంచి బ్రాండ్ మంచి సర్వీస్ కావాలనుకుంటే మాత్రం
దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కాన్స్ అయితే చెప్పగలను కానీ బట్ ఇనీషియల్గా అవసరం లేదు, రివ్యూలో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటే వర్డ్లో మీకు కెమెరాకి షట్టర్స్ ఉండవు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, విండోస్ హెలో పని చేయదు, ఇట్లాంటి కొన్ని అయితే ఉంటాయి. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ప్రతి ఒక్కరు అదైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. సో బ్రాండ్ వాల్యూని చూసినట్లయితే ఇవన్నీ మీరు స్కిప్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో దట్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ మీరు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.